హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ పీవైక్యూ డిస్కస్ చేద్దాం. ఇది గ్రూప్ 4 జరిగిన ఎగ్జామ్ 2023 జూలై 1 జరిగింది. ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఇండియన్ జాగ్రఫీ ఉంది కాబట్టి ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాలి. ఇండియా ఉంది, వరల్డ్ ఉంది, ఇండియా ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మీకు స్టార్టింగ్ మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పిన ఇండియన్ జాగ్రఫీలో ఏమేమి చదవాలి? లొకేషన్ అండ్ ఇట్స్ ఎక్స్టెంట్. నెంబర్ 2 ఫిజియోగ్రఫీ. నెంబర్ 3 డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్స్. నెంబర్ 4 క్లైమేట్. నెంబర్ 5 సాయిల్స్. నెంబర్ 6 న్యాచురల్ వెజిటేషన్. నెంబర్ 7 మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. నెంబర్ 8 మ్యానుఫ్యాక్చరింగ్. నెంబర్ 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. నెంబర్ 9 ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్. మోస్ట్లీ క్వశ్చన్స్ అని ఇందులోకి ఉంటే మీరు ఏ ఎగ్జామ్ చూడండి, ఇవి దాటి క్వశ్చన్స్ రావు. ఇవి దాటి అయితే క్వశ్చన్స్ రావు కూడా, ఎందుకంటే టాపిక్స్ ఇవే ఉన్నాయి కాబట్టి. ఓకేనా? టాపిక్స్ ఉన్నాయంటే ఇంత మించి క్వశ్చన్స్ ఎప్పుడు రాలేదు. ఇది సెకండ్ 59th క్వశ్చన్ ఉంది. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. సి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, మరి ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు. సి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఈ రీజియన్ హిమాలయస్ అనుకోండి. ఈ రీజియన్ హిమాలయస్ అనుకుంటే మనకు క్వశ్చన్ పడిందంటే నార్త్ నుంచి సౌత్కి వచ్చే రీజియన్లల్లో ఈ రేంజెస్ ఆ క్రొనలాజికల్ పెట్టండి అని అడిగింది మనం క్వశ్చన్స్ లా. సి మీరు హిమాలయ రీజియన్ లా అబ్జర్వ్ చేస్తే ఇట్లుంటాయి: గ్రేటర్ హిమాలయ, లెస్సర్ హిమాలయ, ట్రాన్స్ హిమాలయ, పీర్ పంజల్ రేంజ్ అని చెప్పి ఇట్లుంటాయి హిమాలయస్ రేంజెస్. మనకేమో కొండలని అవసరం లేదు, మనకు జస్ట్ ఏమేమి ఉంటాయో తెలియాలి. యాస్పిరెంట్ ఉండాలి. సి నాకు నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు తెలుసు శివాలిక్ స్కిన్ ఉంటాయని. సో ఏ ఉన్న ఆప్షన్ పట్టుకుంటా ఫస్ట్, ఏ మూడిట్లలో ఉన్నది. సో ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది. లేకపోతే నాకు తెలుసు సి ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లడక్ రేంజ్ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లున్నప్పుడు ఇది లడక్ రేంజ్, జమ్మూ కాశ్మీర్ రేంజ్ అనుకుంటే లడక్ ఫస్ట్ ఉంటుంది. సో నాకు లడక్ ఒకటే గుర్తుంది. సో ఒక డి ఒకటే ఉంది కదా, ఎలిమినేటెడ్. లడక్, జెన్స్కర్, పీర్ పంజల్, శివాలిక్. సి మీకు ఇలా 2 తెలిసినా చాలు. డి ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి. కథ ఎలిమినేట్ అయిపోయింది అంతే, సింపుల్. మనం చదివిన వాళ్ళం అందరం అన్ని గుర్తుంటే అని లేదు. ఎగ్జామినేషన్ హాల్లో లాజిక్స్ పట్టుకొని కూడా క్వశ్చన్స్ చేయడం రావాలి మనకు. ఓకేనా? ఎవరి వల్ల కాదు అన్ని గుర్తుపెట్టుకోవడం. అందుకే లాజిక్ కొంచెం నేర్చుకోవాలి. పీవైక్యూస్ అందుకే ఉన్నాయి. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సోలార్ పవర్ ఇన్ ఇండియా. అంటే మనకు రిసోర్స్ టాపిక్ అని ఉంటుంది జాగ్రఫీలో. రిసోర్స్లో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని ఉంటాయి. తెలుసు కదా, రెన్యూబుల్ విచ్ కెన్ బి రెన్యూడ్, నాట్ విచ్ కెన్ నాట్ బి రెన్యూడ్ అని. సోలార్, విండ్, హైడ్రో, జియోథర్మల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకేనా? ఇక్కడ డాటా ఇచ్చిండు, కొంచెం కష్టమే. కానీ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ డిలీట్ అయింది అనుకుంటా. నాకు గుర్తు ఈ క్వశ్చన్ డిలీట్ అయిపోయింది, ఎందుకంటే క్వశ్చన్లో తప్పు ఉందని చెప్పారు. ఇది అఫీషియల్ కి ప్రకారం క్వశ్చన్ డిలీట్ అయిపోయింది, అది లైట్ తీసుకోవడం అవసరం లేదు. చూడండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్ అని చెప్పి. మీరు కనుక రీసెంట్గా నిన్నటి పీవైక్యూ సెషన్ చూడండి, లేదంటే జాగ్రఫీలో 2 పీవైక్యూ సెషన్స్ ఉన్నాయి కదా. ఈ బాక్సైట్ మినరల్ ఇచ్చి ఏ స్టేట్ అని చెప్పి ఇచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ ఆప్షన్స్ వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఈ ఒడిశా బాక్సైట్ అని ఉంది ఆప్షన్. నిన్న సెషన్ చూడండి, ఆల్రెడీ పీవైక్యూ. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, ఆ వీడియో చూడండి. ఒడిశా ఇడిదికి ఇచ్చిండు, బ్రాకెటెడ్ బాక్సైట్ అని ఇచ్చిండో లేదో మీరు చూడండి, ఖచ్చితంగా ఉంది. అల్యూమినియం కూడా ఉంది బాక్సైట్ అని చెప్పేసి. నేను ఎందుకు పీవైక్యూస్ చేయండి అని రోజు ఎందుకు ఇంత మొత్తుకుంటున్నా అంటే, ఓపిక పట్టి నీట్గా ప్రతి ఆప్షన్ డైలీ ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని చేయాలి. చేయడం వల్ల చూడండి, మీరు కనుక ఆ క్వశ్చన్ చేసి ఈ క్వశ్చన్ కరెక్ట్ చేస్తుండే కదా. మీరు ఏదో నేనేం 10 బుక్కులు కానీ ఏదో అని చెప్పట్లేదు. ఇంత సింపుల్ మీకు ఇట్లా క్వశ్చన్ చూడండి.
బాక్సైట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వర్డ్ విచ్ యూస్ ఫర్ మేకింగ్ అల్యూమినియం. కరెక్టే. ఒడిషా, గుజరాత్, జార్ఖండ్ మెయిన్ బాక్సైట్. కరెక్టే, రెండు కరెక్టే. అయిపోయింది ఆన్సర్. పీవైక్యూస్ని ఎప్పుడు కానీ మంచి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఫిజియోగ్రఫీ క్వశ్చన్ ఇది కూడా. అరావలిస్. మీరు కాకి సినిమా వచ్చి సూర్యదేమో సారీ కార్తీ ఏదో సినిమా ఉంటుంది, నాకు పేరు గుర్తులేదు. అందులో వాళ్ళు అరావలి పర్వతంలో ఉంటాం, అవి చాలా పురాతనమైన కొండలు అని అంటాడు ఒక విలన్ అందులో. అందుకే సినిమా చూసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆప్షన్ అయితే వచ్చిన ఒక నీలగిరిస్ కానే కాదు. సో నీలగిరిస్ ఎలిమినేట్ చేస్తాను నేను. సాత్పురాస్, వింధ్యాస్ కాదు, ఆరావలి కొండలు అంటారు. మీరు ఎప్పుడైనా ఆ గూగుల్లో కానీ అంటే ఆ సైడ్ మీదికి వెళ్తే కనబడుతుంది మీకు అరావలిస్. ఇప్పుడు చూడండి, యాజ్ పర్ సెన్సెస్ ఆఫ్ 2011, మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి క్వశ్చన్స్ ఎస్ఐ 2016 నుంచి మొదలు పెడితే 22 వరకు ప్రతిసారి క్వశ్చన్ ఉంది ఇట్లాంటి. కాబట్టి మీరు పోయి చూసుకోండి, ఏడబ్ల్యూలో కూడా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్. మీరు చూడండి, యాజ్ పర్ సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో. ఓకేనా, రీసెంట్ ఏమైనా ఉంటే అప్డేషన్ చేసుకోండి. అప్పుడున్న దానికైతే హర్యానా ఇస్ ద ఆన్సర్. ఓకేనా, అన్ని ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్సే. సి నేను మీకు ఓ రోజు చెప్పిన, ఎప్పుడైనా ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినాయి అనుకో, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్కువ 1980 నాకు తెలియదు. ఇన్ ఇండియా రైస్ ఈస్ కల్టివేటెడ్ ఏరియాస్, ఇదైతే కరెక్ట్. 150 సెంటీమీటర్ యాన్యువల్ రెయిన్ఫాల్ కావాలి. కొల్లం, తిరువనంతపురం మేజర్. నాకు ఓన్లీ సి తెలుసు అనుకున్నాం, ఇక్కడ నాకు ఓన్లీ సి తెలుసు అనుకున్నాం. సో నేను ఏం చేస్తే ఒక ఆప్షన్ లిమిట్ చేసేస్తా. నేను మీకు చాలా టైం చెప్పిన, ఎప్పుడైనా మీకు ఇలాంటి స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్ వచ్చినాక మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్సర్ ఏబిసి 3 కరెక్ట్ ఉంటాయని చెప్పిన. సో చూడండి, ఏబిసి. సో నాకు బీసీ తెలుసు. సో 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ 2 ఉంటాయి. మీకు చాలా సార్లు చెప్పిన 1-2 మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినాయి అనుకో, ఏబిసి ఉన్నదానికి ఎక్కువ ఆన్సర్ ప్రిఫర్ చేయండి. ఎగ్జామ్ ఎట్లా ఆలోచిస్తారంటే, వీళ్ళు 3 కరెక్ట్ అవుతాయా అనే విధంగా ఆలోచిస్తారు, కానీ ఆన్సర్ 3 కరెక్ట్ అవుతాయి. అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు దీన్ని, ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అంటారు ఇవన్నీ. నెగిటివ్ మార్కింగ్ లేదు, లేనప్పుడు ఎందుకు మనం చేయాలి. ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ టైప్ హ్యాస్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇన్ ఇండియా. మన ఫారెస్ట్ లో మాన్సూన్ ఫారెస్ట్ ఉంటుంది, డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది, థ్రాన్ ఫారెస్ట్ ఉంటుంది, మౌంటైనియస్ ఫారెస్ట్ ఉంటుంది, ఎవర్ గ్రీన్, ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్, 70% అవే ఉంటాయి. ఆన్సర్ ఇదే. ఓకేనా, హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇన్ ఇండియాలో. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇది కూడా సాయిల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సాయిల్స్ ఫారెస్ట్ రెండు మిక్స్ చేసి అడిగిండు. సాయిల్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ అని అంటే ఇదంతా పెనిన్సులర్, దిస్ ఇస్ ఆల్ పెనిన్సులర్ రీజియన్. ఆర్ న్యూయర్ ఆర్ మచ్ న్యూయర్ కాదు, ఓల్డర్ అది. ఇది ట్రాప్. అల్పైన్ ఫారెస్ట్ కవర్, తప్పు, ఆల్పైన్ కాదు. సో ఆన్సర్ నైదర్ ఏ ఆర్ బి. అంతే. డ్రైనేజ్ సిస్టమ్ క్వశ్చన్ చూడండి, ఇది డ్రైనేజ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. ఎవరికి ఏది ఒక్క రోజులో రావు, చాలా టైం పడుతుంది. మీరు ఒక 6 నుంచి 8 నెలలు ఎవ్రీడే కన్సిస్టెంట్ గా చేయాల్సిందే. చేస్తేనే ఎక్స్పీరియన్స్ తో మీరు చేయగలుగుతారు. ఓకేనా. నాకు గంగా సోనని తెలుసు, యమున చెమ్మలని తెలుసు, నాకు ఏబి తెలుసు. సో 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నేను మీకు ఒక రోజు ఏం చెప్పినా, మీకు 2 ఆప్షన్ తెలిసి ఆడ ఏబిసిడి ఉందనుకో, మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ 4 ఉన్నదనుకోండి, ఏబిసిడికి వెళ్ళని చెప్పిన. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. సట్లది బియాస్, ఏబిసి తెలుసు, నాకు కరం అయిపోయింది. అట్లా తెలియదు అనుకుందాం, నాకు ఇది తెలియదు, డిఏ తెలియదు అనుకుందాం, కానీ ఏబిసి ఆప్షన్ లేదు కదా, అయిపోయా. సింపుల్. ఇది చూడండి, వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ టైమ్ డిఫరెన్స్ డ్యూ టు వేరియేషన్ ఇన్ లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ బిట్వీన్ భుజ్ ఇన్ గుజరాత్, విజయనగరం. మనకు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే ఏందో చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇట్లా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. మనం టైం కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఈస్ట్కి వెళ్తేనేమో టైం గెయిన్ అవుతుంది, వెస్ట్కి వెళ్తేనేమో టైం లూజ్ అవుతాం మనం. ఓకేనా. అక్కడ ఏం అడిగింది చూడండి, టైం డిఫరెన్స్ డ్యూ టు లాంగిట్యూడ్ ఎక్స్టెంట్. ఇట్లా ఇది గుజరాత్, ఇది అరుణాచల్ ప్రదేశ్ అనుకో.
డిఫరెన్స్ అడిగిండు. టైం డిఫరెన్స్ డ్యూ టు వేరియేషన్ ఇన్ లాంగిట్యూడ్ అండ్ ఎక్స్టెంట్ బిట్వీన్ భుజ్ ఇన్ గుజరాత్ అండ్ విజయన్ అరుణాచల్ ప్రదేశ్. మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ లాంగిట్యూడ్ డిక్రీజెస్ అన్నాం. మీరు చూసి ఉంటే 2 hours గ్యాప్ ఉంటుంది. బుక్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. 2 hours అంటే ఎంత? 120 minutes. 90 కాదు, 60 కాదు, 150 కాదు. బుక్ లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోరు. తెలంగాణ ఇచ్చాడు, చూద్దామా. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ షేర్ బార్డర్ విత్ ఓన్లీ, మళ్ళీ చూడండి, మళ్ళీ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ షేర్స్ బార్డర్స్ విత్ ఓన్లీ 2 తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్స్. క్వశ్చన్ ని మంచిగా అర్థం చేసుకోండి, మళ్ళీ అర్థం చేసుకోండి. క్వశ్చన్ ని ఎన్నో క్వశ్చన్ ఇది? 71st క్వశ్చన్ కదా. అక్కడ ఉండి, క్రింది వాటిలో ఏ జిల్లాలు కేవలం 2 రాష్ట్ర జిల్లాలతో సరిహద్దులు పవి? మళ్ళీ చదవండి, క్రింది వాటిలో ఏ జిల్లాలు కేవలం 2 తెలంగాణ రాష్ట్ర జిల్లాలతో సరిహద్దులు పంచుకున్నవి? ఆప్షన్స్ పరంగా వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, మంచిగా చూడండి. సి, మెదక్ ఉంది, అసలు మెదక్ సంబంధమే లేదు. జయశంకర్ భూపాలపల్లికి సంబంధమే లేదు. మెయిన్ ఆన్సర్ మీకు ఆదిలాబాద్ అని ఒకటి గుర్తుంటే కదా, ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్ ఆన్సర్. కథం అయిపోయింది. మ్యాప్ కూడా చూడండి, కావాలంటే మీరు పోయి తెలంగాణ మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మీరే చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చూడండి, జాగ్రఫీ పరంగా. నాకు ఇలా నల్లచెరు ఉప్పలని ఒకటి తెలుసు, C1 ఒకటే ఆప్షన్ కదా, అయిపోయింది అంతే. ఇంతే కదా, చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. మనం ఏదో కాంప్లికేట్ చేసుకుంటాం తప్ప. చూడు ఇక్కడ, పటేల్ చెరువు నాచారం, ఊర చెరువు కాప్రా, నల్ల చెరువు ఉప్పలు తెలిసిపోయినాక ఇంకా మనకు వేరే అవసరం కూడా లేదు. అసలు నాకు అవసరం కూడా లేదు, మల్కం రాయదుర్గం. కానీ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. దేన్ని తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి. ఇది చూడండి, జియాలజీ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫిజియోగ్రఫీ. మేజర్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ ఇన్ ద స్టేట్ is carried by eastern Dharwad cotton. Area of Telangana state forms part of southern Precambrian. ప్రాణహిత గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ ఇస్ ఎ మేజర్ బేసిన్. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అని అయితే నేను చెప్పను. ఎగ్జామినేషన్ హాల్లో కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే అంత స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్గా గుర్తురావడం ఎవరి వల్ల కాదు. కానీ మీకు లాజిక్ చెప్పినా కదా, ఈ 2 అయితే ఎలిమినేట్ చేస్తా. ఇక మనం ఎంచుకోవాలి. ఇక ఇక్కడే మనం ఇదే లక్ టెస్ట్ చేసుకోవాలి. ఏబిబిసి ఉన్నాయి కదా, ఇలాంటి టైంలో కొంచెం రిస్క్ తీసుకోవాలి. బట్ ఇక చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ అని బి ఉంది కాబట్టి ఓకేనా. అట్లా అన్ని వేళలు అందుకే నేను చెప్తున్నా, వర్కౌట్ అయితే గ్యారంటీ లేదు అని చెప్పాను నేను. వర్కౌట్ అయితే మనం లక్ లో పడ్డామని అర్థం, దాన్నే లక్ అని అంటారు. ఈ లక్ అంటే ఏదో మనకు జరిగిపోతుంది కాదు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు లక్ కలిసి రావాలని కోరుకోవాలి. మనం పెట్టినే కరెక్ట్ అయినా అనుకో లక్ అవుతుంది, కాకపోతే రాంగ్ అవుతాయి అంతే. ఇంకేమన్నా ఉన్నాయి చూద్దాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి ఏమన్నా. నాకు తెలిసి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదేమో గ్రూప్ 4లో. మోస్ట్లీ ఉండదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఉండదు. సో ఇట్లా జాగ్రఫీని మనం నీట్గా నేర్చుకోవాలి ఒక్కొక్కటి. జూలై 2023 అని చెప్పిన కదా, నేను ఉంటాయి చూద్దాం మనం ఒకసారి. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు 10 క్వశ్చన్స్ చేయండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు నేను. తర్వాత నన్ను మాత్రం వచ్చి, ఇది అయితే జాగ్రఫీ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. లిథియం గురించి ఒకసారి గూగుల్ చేయండి, మర్చిపోకండి. లిథియం గురించి చూడండి ఒకసారి, హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఎక్కడ, ఏ కంట్రీ అని కూడా చూడండి, ఓకేనా. ఎప్పుడు కానీ మీరు PYQ అఫీషియల్ కి పెట్టుకొని చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను, అఫీషియల్ కి మ్యాండేటరీ. అంతేగాని బయట ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పెట్టుకొని మ్యాచ్ చేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నా, బొక్క బోర్లా పడతారు పోయి. మళ్ళీ చెప్తున్నా నేను, తర్వాత నేను చేసేది ఏముండదు, ఇక ముఖాలు చూసుకోవడం అయితే ఇద్దరం. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లు కూడా ఏంటంటే ఆ ఓపికలు చచ్చిపోతున్నాయి, ఓపిక లేక చూడరు అన్నారు. తర్వాత దాని తర్వాత ఆస్పిరెంట్స్ లాస్ అవుతారు, అందుకని చెప్తున్నా, ఓకేనా. ఇది జాగ్రఫీ. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 to 59 నుంచి నియర్లీ 12 మార్క్స్ ఇచ్చిన జాగ్రఫీ మీద, 12 to 13 మార్క్స్ ఉన్నాయి, ఓకేనా.
థ్యాంక్ యూ.